15 ఏళ్ల వయసులో ఇంత పెద్ద మ్యాచ్, ఇంత భారీ ప్రెషర్ ఇది సాధారణ విషయం కాదు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్స్‌కే కొన్ని సందర్భాల్లో ప్రెషర్ హ్యాండిల్ చేయడం కష్టమైంది. కానీ నువ్వు 15 ఏళ్లకే స్టేడియం మొత్తం టెన్షన్‌లో ఉన్న టైంలో, టీం వరుసగా వికెట్లు కోల్పోయిన టైంలో ఎక్కడా భయపడకుండా నిలబడ్డావు. మొన్నటి వరకు చాలామంది ఏమన్నారు? వాడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ప్రెషర్ లేదు, ఫ్రీగా బ్యాటింగ్ చేస్తున్నాడు అని. కానీ ఈరోజు అందరికీ అర్థమైంది అసలు మగాడెవడో, అసలు ప్రెజర్ ప్లేయర్ ఎవడో. ఇంత చిన్న వయసులో ఇంత సహనం, ఇంత మెచ్యూరిటీ, ఇంత బాధ్యత తీసుకోవడం అంటే మాటలు కాదు. హై ప్రెజర్ మ్యాచ్లో స్టార్టింగ్లోనే వికెట్స్ పడితే ఎంత పెద్ద సీనియర్స్ అయినా చేతులెత్తేస్తారు, గేమ్ వదిలేస్తారు, ప్యానిక్ అయిపోతారు. కానీ నువ్వు మాత్రం ఒక్కో బంతిగా ప్రెషర్ని అబ్జర్వ్ చేస్తూ టీంని ముందుకు తీసుకెళ్ళావు. నీ బాడీ లాంగ్వేజ్ చూస్తే భయం కనబడలేదు. నీ బ్యాటింగ్ చూస్తే టెన్షన్ కనపడలేదు. నీ కాన్ఫిడెన్స్ చూస్తే ఫ్యూచర్ సూపర్ స్టార్ కనిపించాడు. ఈరోజు నువ్వు రన్స్ మాత్రమే చేయలేదు. కొంతమంది నోరు క్లోజ్ చేశావు. మరికొందరికి ఆన్సర్ ఇచ్చావు. మరి కోట్ల మందికి కొత్త హోప్ ఇచ్చావు. 15 ఏళ్ల వయసులో ఇలాంటి నాక్ ఆడడం అంటే టాలెంట్ ఒక్కటే కాదు. మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, ఫైటర్ మెంటాలిటీ ఉండాలి. నీ ఆట చూశాక సీనియర్స్, లెజెండ్స్, క్రికెట్ లవర్స్ అందరూ ఒక్కటే చెప్తున్నారు. ఈ బుడ్డోడు ఫ్యూచర్ కాదు, ప్రెజెంట్. మరి ఈ బుడ్డోడి ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.